హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో తెలుగు కంటెంట్ చేయమని చెప్తున్నారు కాబట్టి చేస్తున్నానండి. సో ఇది 6th క్లాస్ సెకండ్ వీడియో. మొత్తం టోటల్గా 6th క్లాస్ మొత్తం 2 లేదా 3 వీడియోస్లలో చేసేస్తాను. చూడండి, సింపుల్గా టకాటకా చేసండి. అందరు ప్రిపరేషన్లోనే ఉన్నారు కాబట్టి తెలుగు టకాటకా చేసేస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి. సో ఉడత సహాయం పాఠ్యాంశం యొక్క కవి: 1 పొట్లపల్లి రామారావు, 2 గోన బుద్ధారెడ్డి, 3 డాక్టర్ పల్లా దుర్గయ్య, 4 సుద్దాల హనుమంతు. ఆన్సర్ ఈస్ గోన బుద్ధారెడ్డి. ఉడత సాయం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం: 1 సాహసం, 2 ప్రకృతి చిత్రణ, 3 పిల్లల ఆసక్తులు, 4 సహకారం. ఆన్సర్ ఈస్ 4th one. ఉడత సాయం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? 1 ద్విపద, 2 కావ్యం, 3 స్వగతం, 4 వచన కవిత. తొందరగా చెప్పేసేయండి. ఫస్ట్ వన్ ఆన్సర్ ఈస్ ద్విపద. చెరువు పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది? ఫస్ట్ వన్ కావ్యము, సెకండ్ వన్ సంభాషణ, స్వగతం, వచన కవిత. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ స్వగతం. ఉడత సాయం పాఠ్యాంశం రంగనాథ రామాయణంలోని ఏ కాండం నుండి గ్రహింపబడింది? 1 కిష్కింధాకాండ, 2 బాలకాండ, 3 సుందరకాండ, 4 యుద్ధకాండ. ఆన్సర్ ఈస్ యుద్ధకాండ. గోన బుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దం, 15వ శతాబ్దం, 16వ శతాబ్దం, 12వ శతాబ్దం. తొందరగా చెప్పేసాలి. ఆన్సర్ ఈస్ 13వ శతాబ్దం. గోన బుద్ధారెడ్డికి సంబంధించిన సరి అయిన సమాధానంని గుర్తించండి. సరి అయిన సమాధానం: ఇతడు కాకతీయుల సామంతరాజు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. రంగనాథ రామాయణంని యుద్ధకాండ వరకు రచించాడు. 4 1 పైవన్నీ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. నలుడికి సంబంధించి సరి అయిన సమాధానమును గుర్తించండి. 1 నలుడు ఒక వానరుడు. ఇతడు విశ్వకర్మ అంశంతో పుట్టినవాడు. వానరసేన లంకకు పోవడానికి సముద్రానికి సేతువు కట్టాడు. 4th one పైవన్నీ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజేయడమే ఉద్దేశం గల పాఠం. చీమల బారు, ఉడత సాయం, పోతన బాల్యం, బాలనాగమ్మ. 1 చీమల బారు రైట్ ఆన్సర్. చీమల బారు పాఠ్యాంశ కవి ఎవరు? సుద్దాల హనుమంతు, డాక్టర్ పల్లా దుర్గయ్య, పొట్లపల్లి రామారావు, వానమామలై వరదాచార్యులు. థర్డ్ వన్ పొట్లపల్లి. ఇదిగోండి, నేను కూడా టెట్ రాసేటప్పుడు చీమల బారు పాఠ్యాంశం అంటే చీమలు పొట్లపల్లి అని గుర్తుపెట్టుకున్నా. పొట్లంలా చక్కెర, చీమలు పొట్లం అని గుర్తుపెట్టుకున్నా. చీమలు రాగానే పొట్లపల్లి అని గుర్తుండేది నాకు. మీకు కూడా ఇంకా 2 సార్లు చెప్తే గుర్తుంటుంది. చీమల బారు అనేది పొట్లపల్లి రామారావు. పొట్లం ఉంటుంది కదా, మనం ఏదైనా చక్కెర పొట్లము, కార పొట్లము ఏదైనా ఉంటుంది కదా. సో అట్లా గుర్తుపెట్టుకున్నాను నేను. మీకు నచ్చితే అప్లై చేసుకోండి గుర్తుంటే. చీమలంటే పొట్లం గుర్తుపెట్టుకున్నా. బాలనాగమ్మ పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందింది? వచన కవిత, జానపద కథ, పంచతంత్ర కథ, స్వగతం.
జానపద కథ. చీమల బారు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. సహకారం, పిల్లల ఆసక్తులు, ప్రకృతి చిత్రణ, వ్యక్తిత్వ వికాసం. ఆల్రెడీ ఇక్కడ పెట్టే ఉంది వ్యక్తిత్వ వికాసం. బాలనాగమ్మ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. ఒకటవది పిల్లల ఆసక్తులు, రెండవది సహకారం, మూడవది సాహసం, నాలుగవది వ్యక్తిత్వ వికాసం. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, సాహసం. చీమల బారు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? వచన కవిత, స్వగతం, సంభాషణ, కథ. వచన కవిత. చీమల బారు పాఠ్యాంశం ఈ కవితా సంపుటి నుండి గ్రహింపబడింది. ఒకటవది మెరుపులు, రెండవది ఆత్మవేదన, మూడవది జైలు, నాలుగవది చుక్కలు. ఆన్సర్ ఈస్ ఆత్మవేదన. ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టముగా మనుషులమే నడవలేము మరి మీ పోకడ చిత్రము అన్న గేయ కవి ఎవరు? సుద్దాల హనుమంతు, డాక్టర్ పల్లా దుర్గయ్య, పొట్లపల్లి రామారావు, శేషం లక్ష్మీనారాయణ. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, పొట్లపల్లి రామారావు. బాలనాగమ్మ పాఠ్యాంశం కథలో పిల్లలు పుట్టిన 9 నెలలకు 12 తలల నాగేంద్రుని చేరుకుంటానని వాగ్దానం చేసింది ఎవరు? ఒకటవది దక్షిణ కన్య, మాణిక్యాలదేవి, మూడవది లక్ష్మీదేవమ్మ, నాలుగవది ఉత్తర కన్య. ఆన్సర్ ఏ థర్డ్ వన్, లక్ష్మీదేవమ్మ. పొట్లపల్లి రామారావు గారికి సంబంధించి సరి అయిన సమాధానంని గుర్తించండి. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలో జన్మించాడు. మహత్కాంక్ష జీవితం, పగ వంటి రచనలు చేశాడు. ఈయన రాసిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది. ఇందులో కరెక్ట్ ఏది అని చెప్తున్నాడు. ఆన్సర్ ఈజ్ ఫోర్త్. ఆన్సర్ ఈజ్ ఏబిసిలు అట. ఏబిసిలు. ఏంటి? ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలో జన్మించాడు. మహత్కాంక్ష జీవితం, పగ వంటి రచనలు చేశాడు. ఈయన రాసిన జైలు కథ ఇది ఇంతకుముందు కూడా వచ్చిందండి టెట్లో. పొట్లపల్లి రామారావు గారు రచించిన ఆత్మవేదన, జైలు అనునవి వరుసగా గుర్తించండి. కవితా సంపుటి, కథల సంపుటి, నవల సంపుటి, నాటకం సంపుటి, కవితా సంపుటి, నవల సంపుటి. చూసారా ఎంత కన్ఫ్యూజన్గా ఉందో? అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు, క్లారిటీగా ఉంటే కన్ఫ్యూజ్ కారు. ఒకటవది కవితా సంపుటి, కథల సంపుటి. ఆన్సర్ ఈజ్ 1. పల్లెటూరి పిల్లగాడ పాఠ్యాంశము కవి ఎవరు? పొట్లపల్లి రామారావు, సుద్దాల హనుమంతు, సుద్దాల అశోక్ తేజ, పల్లా దుర్గయ్య. ఆన్సర్ ఈజ్ సుద్దాల హనుమంతు. ఇందులో 2 ఇచ్చాడు, సుద్దాల. అలా ఇవ్వకపోతే నేను పల్లెటూరులో సుద్ద అంటే ముగ్గేస్తారు కదండి. సో పల్లెటూరులో ముగ్గులు బాగా వేస్తారు కాబట్టి ఈ సుద్ద ఆ పల్లెటూరు ఇట్లా గుర్తుపెట్టుకున్నాను. మీరు నచ్చితేనే మీరు తీసుకోండి. నేను ఆ గుర్తుపెట్టుకున్నానని జెన్యూన్గా మీకు చెప్తున్నాను. సో సుద్దాల హనుమంతు. కాపాడుకుందాం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఒకటవది కథ, గేయము, సంభాషణ, వచన కవిత. ఆన్సర్ ఈజ్ సంభాషణ. పల్లెటూరి పిల్లగాడ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. మానవీయ విలువలు, బాల కార్మికులు, వ్యక్తిత్వ వికాసం. 1 మరియు 2. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, 1 మరియు 2 అంటే మానవీయ విలువలు, బాల కార్మికులు.
పల్లెటూరి పిల్లగాడ పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది? పాట, గేయం, కథ, లేఖ. పాట గుర్తు రావాలి తొందరగా. పాట. పల్లెటూరి పిల్లగాడ పశువులు కాసే. కాపాడుకుందాం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. చరిత్ర, సంస్కృతి, పర్యావరణం, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు. ఆన్సర్ ఈజ్ పర్యావరణం. కాపాడుకుందాం అంటే పర్యావరణమే ఉంటుంది. కాపాడుకుందాం అంటే పర్యావరణం, అట్లా గుర్తుపెట్టుకోండి. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనని రేకెత్తింప చెయ్యడమే ఉద్దేశంగా పాఠ్యాంశము. 1 బాల నాగమ్మ, కాపాడుకుందాం, పల్లెటూరి పిల్లగాడ, పోతన బాల్యం. 6th is third one, పల్లెటూరి పిల్లగాడ. పల్లెటూరి పిల్లగాడ పనులుగాచే మొనగాడ. ఇందు గల అలంకారమును గుర్తించండి. 1వ అతిశయోక్తి అలంకారము, రూపక అలంకారము, ఉపమాలంకారము, అంత్యానుప్రాస అలంకారము. అంత్యానుప్రాస అలంకారము. కాపాడుకుందాం పాఠ్యాంశంలో తోకవాయే కత్తి వచ్చే అంటూ కోతి పాట పాడినదెవరు? అన్నమ్మ, నర్సయ్య, గోపాల్, లక్ష్మి. 1 ఆన్సర్ ఈజ్ అన్నమ్మ. సుద్దాల హనుమంతుకు సంబంధించి సరియైన సమాధానాన్ని గుర్తించండి. హేతువాదిగా పేరు పొందాడు. గొల్ల సుద్దులు, పిట్టల దొర వంటి కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. వ్యవసాయ శాఖలో గుమాస్తాగా చేసి కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేశాడు. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. ABCలు సరి అయినవి. పల్లెటూరి పిల్లగాడ పాఠ్యాంశానికి సంబంధించిన క్రింది అంశాలలో సరైనది గుర్తించండి. గ్రామాల్లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ఉద్దేశం గల పాఠ్యాంశము. పాలబుగ్గల జీతగాడి జీతం నెలకు కొంచెం అని కవి పాటలో చెప్పాడు. పాఠ్యాంశం రచయిత సుద్దాల హనుమంతు. ఆన్సర్ ఈజ్ ABCలు కరెక్ట్. చలి చాలని చింపులంగి సగము గాలి చల్లగాలి గోనె చింపు కొప్పెర పెట్టావా, ఓ పాల బుగ్గల జీతగాడ దానికి చిల్లులెన్నో లెక్క పెట్టావా. ఇది ఇష్టం ఉండే అండి నాకు. ఇదేమంటారు దాన్ని, చాలా ఇష్టం ఇది నాకు. ఈ గేయ పాదానికి సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి. ఈ గేయ పాదాలలో స్వభావోక్తి అలంకారం కలదు. ఈ గేయ పాదాలు పల్లెటూరి పిల్లగాడ పాటల సంకలనంలోనివి. ఈ పాట సంకలన కవి సుద్దాల హనుమంతు. పైవన్నీ సరి అయినవి. ఆన్సర్ ఈజ్ పైవన్నీ సరి అయినది. ఏమనుకోద్దండి బాగాలేకపోతే, జస్ట్ అలా పాడా అంతే. సోమనాద్రి పాఠ్యాంశానికి మూల గ్రంథము. హైందవ ధర్మవీరులు, గ్రామజన దర్పణం, ప్రతాపరెడ్డి కథలు, మొగలాయి కథలు. ఆన్సర్ ఈజ్ హైందవ ధర్మవీరులు. గద్వాల కోటని నిర్మించిన వాడు. 1 సయ్యద్ దావుద్ మియా, రాయచూర్ నవాబు, హనుమప్ప నాయుడు, సోమనాద్రి. ఆన్సర్ అక్కడ పెట్టే ఉంది. 4th one సోమనాద్రి. సమ్మక్కకు జాతర చేయించమని కాకతీయ ప్రతాపరుద్రుని ఆదేశించినది ఎవరు? గణపతి దేవుడు, ఏకవీరాదేవి, రుద్రమాదేవి, కాళికాదేవి. ఆన్సర్ ఈజ్
ఏకవీరాదేవి. సమ్మక్క సారక్క జాతరను ప్రభుత్వం అధికారికంగా ఏ సంవత్సరం నుండి నిర్వహిస్తుంది? ఆన్సర్ ఈస్ 1996, 1996. కాకతీయుల కులదైవం గణపతి దేవుడు, వెంకటేశ్వర స్వామి, కాళికాదేవి, ఏకవీరాదేవి. ఫిఫ్త్ వన్ ఏకవీరాదేవి. ఆన్సర్ ఈజ్ ఏకవీరాదేవి. మేడారం జాతరలో బెల్లాన్ని ఏమని వ్యవహరిస్తారు? రాగి, వెండి, బంగారము, ఇత్తడి. ఆన్సర్ ఈజ్ బంగారము. 12వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లా పొలవాస ప్రాంతాన్ని పాలించిన గిరిజన దొర మేడరాజు, పగిడిద్దరాజు, జంపన్న, పెద్దన. ఆన్సర్ ఈజ్ మేడరాజు. సోమనాద్రి గుర్రాన్ని తిరిగి తెచ్చిన బొచ్చెంగన్నపల్లి బోయ సర్దారు ఎవరు? సయ్యద్ దావూద్, కన్నప్ప నాయుడు, రామప్ప నాయుడు, హనుమప్ప నాయుడు. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ హనుమప్ప నాయుడు. హైందవ ధర్మ వీరులు గ్రంథకర్త ఎవరు? దాశరథి కృష్ణమాచార్య, సూరవరం ప్రతాపరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. సెకండ్ వన్ సూరవరం ప్రతాపరెడ్డి. ఆన్సర్. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరియైన సమాధానమును రాయండి. సరియైన. ఒకటోది గద్వాల సంస్థాన ఆస్థాన కవి కానాదం పెద్దన. గద్వాల సంస్థానపు రాజులలో మొదటివాడు సోమనాద్రి. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఏబి సరి అయినవి. 2 కరెక్ట్ అనట. నిజాం నవాబు నుండి యుద్ధ పరిహారంగా సోమనాద్రి స్వీకరించిన వాటి గురించి సరియైన సమాధానంను గుర్తించండి. కర్నూలులోని కొండారెడ్డి బురుజులో ఉన్న ఎల్లమ్మ ఫిరంగిని స్వీకరించాడు. రాయచూరు నవాబు ఆధీనంలో ఉన్న రామ లక్ష్మణ ఫిరంగులు స్వీకరించాడు. ఆన్సర్ ఈజ్ ఏబీలు సరి అయినవి. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. సరి అయిన సమాధానము. భారతదేశంలో జరిగే అతిపెద్ద జాతర మేడారం జాతర. సమ్మక్కకు వివాహం చేసుకున్న కాకతీయ సామంతుడు పగిడిద్దరాజు. మేడారం జాతర జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఏబిసిలు సరి అయినవి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి తప్పకుండా ఇందులో నుంచి 2 మార్క్స్ అయినా వస్తాయి. సమ్మక్క సారక్క జాతర గురించి సరియైన సమాధానమును గుర్తించండి. సారలమ్మ వీరమరణం పొందిన చోటును పిల్లగద్దె అంటారు. మూడవ నాడు జాతరలో జరిగే చివరి ఘట్టంను దేవతల వనప్రవేశం అంటారు. 1996 నుండి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ జాతర నిర్వహిస్తుంది. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఆల్రెడీ టెట్లో వచ్చాయి. కొత్తంత పండుగ లేదు, అత్తంత ఆత్మ లేదు అనినది తెలంగాణలో డాష్. సామెత, జాతీయం, పొడుపు కథ, సూక్తి. ఒకటోది సామెత అండి. కుండని దేవుడిగా పూజించే సంస్కృతి ఏ రాష్ట్రంలో కలదు? ఇంకే రాష్ట్రం? మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బంగారు నగలను తయారు చేసే వారిని ఏమని పిలుస్తారు? అవసలోళ్ళు అంటాం కదా మనం, తెలంగాణలో అవసలోళ్ళు అంటాం, అవసుల వాళ్ళు అనం. పాండవులు అజ్ఞాతవాసం ఎన్ని సంవత్సరాలు చేశారు? 13 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 1 సంవత్సరం, 12 సంవత్సరాలు.
1 సంవత్సరం. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ గుండం పెట్టుకోవాలి. సరికాని ఇలా ఒక్క మార్కు కూడా పోవద్దండి నా వీడియో చూసిన వాళ్ళకి. ఒకటి, అబ్దుల్ హసన్ కుతుబ్ షాకు తానాషా అను బిరుదు కలదు. మాదన్న అసలు పేరు చంద్రప్రకాష్ రావు. హైదరాబాద్ నగర నిర్మాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆన్సర్ ఈస్ 4th one. బి మాత్రమే సరికాదు. బి ఏమిచ్చిండి ఇక్కడ? సరికానిది. మాదన్న అసలు పేరు ప్రకాశరావు కాదట. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. గోపన్నను భద్రాచలం తహసీల్దార్నిగా నియమించినవాడు తానిషా. భద్రాద్రిలో దేవత విగ్రహాలను 6 లక్షల వరహాలు ఖర్చు చేసినవాడు అబ్దుల్ హసన్ కుతుబ్ షా. ఆన్సర్ ఈ 4th one. ఏ సరి అయినది. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. సరికానిది. రామనామము బల్కవే పాపపు జిహ్వ అని రామదాసు కీర్తనం చేశాడు. కంచర్ల గోపన్న కొడుకు రఘురాముడు. ఇక్ష్వాకు కులతిలక ఇకనైనా పలకవే రామచంద్ర అని కబీర్ రాశాడు. మాదన్న అసలు పేరు సూర్యప్రకాశ్రావు. 3rd one, ఇక్ష్వాకు కులతిలక ఇకనైనా పలకవే రామచంద్ర అని కబీర్ రాశాడు. ఆన్సర్ ఈస్ 3rd one. సరికానిది. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఉందండి. ఇప్పటికే 22 minutes అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోస్ కోసం పక్కకున్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.